నాశనపురానిక వెళ్లేదే లేదు. మీరు కూడా రావచ్చుగా. మనమంతా దేవుని తీర్పును తప్పించుకోవచ్చు. ఏంటి, దైవ తీర్పును తప్పించుకోగలమా? ఓ తప్పకుండా. అబద్ధం. పనికి మాలిన, బుద్ధిహీనమైన, మూఢమైన, అసాధ్యమైన అబద్ధం. అది అబద్ధమా యాత్రికుడా? కాదు చంచలుడా, ఇది నిత్య సత్యం. అక్షయమైన స్వాస్థ్యం కోసం మనం వెదకాలని ఈ గ్రంథంలో రాసింది. స్వాస్థ్యమా? నీ ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో సంతోషంగా ఉండటమే స్వాస్థ్యం పొందటం. అవును అవును, నీవింటికి వెళ్ళిపోవాలి. ఏమిటి నీ ఉద్దేశం? మాతో కలిసి వస్తున్నావా లేదా? నేను వెనక్కి వెళ్లేదే లేదు. సరే చంచలుడా, విని విడిచి మనం ఇంటికి పోదాం. నేను యాత్రికుడితో వెళ్ళాలనుకుంటున్నాను. ఆ మెదడు లేని మనిషితో వెళ్తావా? వెనక్కి వచ్చి జ్ఞానంగా నడుచుకో. మనం దేవుని తీర్పును తప్పించుకోగలం. దేవుని తీర్పట.